షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామములో యేషువ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అటు కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఏ విధంగా రాయబడి ఉంది? విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఈ యొక్క విలాప వాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయం 26వ వచనం అంటారు కదా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మొట్టమొదటిగా మనకి ఉండవలసినది ఏంటంటే ఆశ ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మీద నమ్మకము, విశ్వాసము, ఆశ. అంతే కదండి. మనకు ఆశ పడితేనే కదా దేనిని నమ్ముతాము, ఏ కార్యమైన ముందుకి వెళతాము. అలాగే మనకు కూడా ఇక్కడ ఆశ దేని మీద ఉండాలంటే యెహోవా అనుగ్రహించు ఆ రక్షణ కొరకు ఆశ ఉండాలి. యెహోవా అనుగ్రహించు ఆ స్వాస్థ్యం కొరకు ఆశ ఉండాలి. లేకపోతే ఆయన యొక్క కుడిపార్శ్వన పరలోక రాజ్యంలో ఆ యొక్క స్థానము కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ మనల్ని నడిపిస్తుంది. ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశ కలిగి, ఆ ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి కనిపెట్టు చాలా మంచిది. ఎలా కనిపెట్టిన భక్తులలో ముఖ్యమైన వాడిగా అబ్రహాము గురించి మనం చూస్తాం. ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. అబ్రహాము ఆ యొక్క విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి కనిపెట్టాడు. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఆయన పొందుకున్నాడు కదండి. మరి ఆయన గురించి మనం అందరం చదివాం కదా. ఆయన ఇట్టి రీతిగా దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచి ఆశ కలిగి ఎదురు చూశాడు. విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ యొక్క నిరీక్షణ కలిగి, అంటే ఏంటంటే దేవుడు చెప్పిన వాగ్దానాన్ని పొందుకునే వరకు కూడా ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టి అంటే ఆయనకున్న ఓపిక అంత గొప్పది. మరి మనము దేవుని సన్నిధిలో అనేక పర్యాయాలు, అనేక విషయాల్లో దేవుని యొక్క సహాయం కొరకు అడుగుచున్నాము. మరి ఆయన దయచేసే వరకు మొట్టమొదటి రోజున ఆయన అడిగినప్పుడు మన విశ్వాసం యొక్క స్థాయి ఎలా ఉందో దాన్ని పొందుకునే వరకు కూడా దానిని మనం కోల్పోకుండా అదే రీతిగా మనము ఆ యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం అంటాడు కదా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏంటంటే ఇక్కడ ధైర్యము. మరి అనేక సమయాల్లో మనం విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ మనకున్న పరిస్థితులు మనల్ని ఆ యొక్క బిడియంలోనికి, పిరిగితనంలోనికి తీసుకుపోతూ ఉంటాయి. దానివలన మనము ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులను పొందగలుగుతూ ఉంటాయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. అంటే మనం తండ్రిని దేవుని ఎదుట మనం ఉంచిన ఆ యొక్క సమస్యకు ప్రతిఫలమును మనము ఊహించుకున్నప్పుడు తండ్రి ఏ రీతిలో మనకి బహుమానాన్ని దయచేస్తాడో దానిని మనం తలంచుకున్నప్పుడు మనము ఆ యొక్క పెరిగితనానికి లేదా బిడియానికి లోనవ్వకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, మన యొక్క విశ్వాసపు స్థాయిని కోల్పోకుండా అట్టి రీతిగా మనము కొనసాగుతాం. కాబట్టి మనము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే కనుక దానికి ప్రతిఫలంగా అంటే తండ్రి దేవుడు గొప్ప బహుమానాన్ని కలిగజేస్తాడని ఈ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. దావీదు కీర్తనకారుడు రాసిన 130వ కీర్తన 5వ వచనం అంటాడు కదా, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. కేవలము మన ఆశ మొదటి వచనం చదువుకున్న ఆశని, మన ఆశ అంతా ఎవరి మీద అంటే మన తండ్రి అయిన దేవుని మీద, ఆయన చేసిన వాగ్దానాల మీద. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి ఒక్క దాన్ని కూడా తప్పలేదు, ఒక్క వాగ్దానాన్ని కూడా మీరలేదు. కాబట్టి ఆయన మాట మీద మనకంత నమ్మకము, ఆయన మాట మీద మనకంత ఆశ, ఆయన మాట అంటే మనకంత నిరీక్షణ. ఎవరైతే నిజంగా విశ్వాసం కలిగి ఆశపడి ఆశతో ఎదురు చూస్తారో ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుకొనగలమని ఈ మాటల ద్వారా మనం గ్రహించాలి. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా, మన నిత్య జీవన విధానంలో కూడా అనేక పర్యాయములు మన యొక్క ఆరోగ్యం విషయంలో కావచ్చు, మన యొక్క ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేకపోతే కుటుంబంలో శాంతి సమాధాన విషయంలో కావచ్చు, మన బిడ్డల విషయంలో అనేక సార్లు మనకేదో ఆశ ఉంటుంది. దానిని తండ్రి అయిన దేవుని మీద పెట్టి ఆయన కొరకు ఎదురు చూస్తే ఉండవు కనుక, ఆయన మీద ఆధారపడితే కనుక తండ్రి అయిన దేవుడు మన యొక్క ఆశను బట్టి
ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడని ఆశ మనలో ఉండాలి, నిరీక్షణ మనలో ఉండాలి, విశ్వాసము మనలో ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారా యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండమని ఈ యొక్క పౌలు గారు పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పడం మనం చూస్తుంటాం. ఏంటండి, ఆయన అంటే మనకు ప్రత్యక్షమైనప్పుడు మన కొరకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలంట. దీన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఈ వాక్యంలో చెప్పినమాట, మీ మనస్సును నడుము కొట్టుకుని మన హృదయంలో ఆ తలంపు బలముగా నాటింపబడాలి. ఏ తలంపు? నా తండ్రిని నేను అడిగాను, ఆయన ఖచ్చితంగా తగిన సమయం ముందు నాకు బహుమానాన్ని దయచేస్తాడు. కాబట్టి నిబ్బరమైన మనసు కలిగి, ధైర్యం కలిగి, ఓపికతో ఎదురు చూస్తే కనుక తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ యొక్క గొప్ప మేలును, ఆ యొక్క బహుమానం, దీవెను దయచేయడం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీదే ఆశ పెట్టుకుందాం, ఆయన మీద విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి దేవుని యొక్క మేలు పొందుకుందాం. ఈ మాటను బట్టి దేవాదేవుడు మన యొక్క ఆశను బలపరిచి ఈ వాక్యాన్ని మన హృదయంలో నాటింపజేసి ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు నాయన. ఈరోజు తండ్రి ప్రభా గొప్ప వాక్యమును తండ్రి ప్రభా నేను గొప్ప మర్మము గల ఆదరణ కలిగించే మాలో ధైర్యాన్ని నింపే గొప్ప వాక్యం మాకు ఇచ్చారు ప్రభా. మమ్మల్ని ఆదరించారు తండ్రి ప్రభాను ప్రభా. ఎంతోమంది బిడ్డలు నిన్ను అడిగి తండ్రి ప్రభా ఎదురు చూస్తున్నారు. వారి విశ్వాసాన్ని కోల్పోకుండా నీ మీదే ఆశ పెట్టుకొని మీ వైపే చూస్తూ మీ మీదే ఆధారపడి తండ్రి ప్రభా నిబ్బరమైన బుద్ధి గలవారే, ధైర్యం కలిగి తండ్రి ప్రభా నైనా జీవము గల దేవుని మేము కలిగి ఉన్నాము, మేము అడిగింది మేము పొందుకుంటాము విశ్వాసముతో. ఇంకొన దినము తండ్రి ప్రభా ఆత్మలో బలపొంది కృపను దయచేయమని నాయన విన్న బిడ్డలు ఎవరైతే తండ్రి ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నారో, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి నాయన రెట్టింపు దీవులు దయచేయమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలండి.